ఫైనల్లీ ఇదైతే సెట్ అయిపోయింది. అన్ని కలర్ఫుల్ చూపించాడు అనమాట. From India. Which province of India? హైదరాబాద్. యా, నాట్ పాకిస్తాన్, హైదరాబాద్. ఇండియా, హైదరాబాద్. ఇక్కడ పాలు అమ్ముతున్నారు అనమాట. ఈ పాలల్లో ఎగ్ వేసి దాని తర్వాత పాలేసి చక్కెర వేసి ఇస్తున్నారు. కొంచెం వెరైటీ ఉందన్నమాట. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో, ఈజిప్ట్ లో ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ ఉంటది. దీన్ని జరాన్స్ అంటారు. సో ఇది పాకిస్తాన్ కరెన్సీ 5000. నోట్లు కొంచెం ఇట్లా ఖరాబ్ అయి ఉంటాయి. బట్ అయినా కూడా కొత్త నోట్లు ముద్రిస్తలేరు వీళ్ళు. చెప్పులు ఎవరికన్నా పాడైపోయినా లేకపోతే కొత్తవి తయారు చేయాలన్నా మనకి ఇన్స్టెంట్ గా తయారు చేసి ఇస్తారనమాట. చాలా మంది అనుకుంటారు ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలు ఓన్లీ బురకాలు వేసుకొని తిరుగుతారు, మోడర్న్ డ్రెస్లు వేసుకోరు అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ చూస్తే మీరు షాక్ అవుతారు. అక్కడ స్కర్ట్స్ ఉన్నాయి. అండ్ హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను మజారీ షరీఫ్ లో ఉన్నాను. నిన్న ఉజ్బెకిస్తాన్ నుంచి తర్మీజ్ నుంచి బార్డర్ క్రాస్ చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ సిటీ మజారీ షరీఫ్ కి అయితే వచ్చేసిన. సో ఈ రోజు మనము సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేసే కంటే ముందు మీకు ఒక పర్సన్ అయితే పరిచయం చేస్తా. భాయ్. हेलो हेलो, सलाम वालेकुम. नमस्ते बोल भाई. नमस्ते. आप हिंदू? नहीं, आज हिंदू नहीं हो. बलोच मजारे क्या बोलते हैं? हमजाली मजारी बनाओ, नकली वाला. तो हेलो दोस्तों, भाई आपके बारे में जॉब सब कुछ बता देना मेरा ऑडियंस के. तो एक्चुअली मैं भी ट्रैवलर हूँ सिस्टर की तरह. और मेरे चैनल का नाम है एक्सप्लोर विद कृष्णा. मेरा नाम है कृष्णा. और अभी हम लोग यहीं पे मिले मज़ार शरीफ में, साथ में घूमने वाला. ऑलमोस्ट कितना दिन रहोगे? हम कब मिले? पहले आज ही तो मिले, सुबह आए. हाँ. अच्छा, पहले हम लोग उज्बेकिस्तान में 3 साल पहले मिल चुके ऑलरेडी. तो बहुत पहले से जानते हैं, लेकिन दोबारा आज मिल रहे हैं. वो भी कहाँ? अफगानिस्तान में. भाई अलग ही. आपका स्टेटस देख के मेरे को लगा है ये इधर ही है. तो मैं अफगानिस्तान जाने वाला था. इन्होंने पूछा आप भी आ रहे हो? मैं भी आ रही हूँ. ठीक है, मिलते हैं. तो अभी तो साथ में घूमने वाले हैं. और बाकी आज ही स्टार्ट किए भाई. आज पहला ही दिन है, मेरा भी पहला दिन है. मैं कल आया, ये आज आई. तो चलो बस आते हैं, थोड़ा और क्या करेंगे. సో అన్న నాకు 3 years బ్యాక్ కలిసాడు అనమాట. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక 4-5 సిటీస్ తిరిగేసిన తర్వాత దుబాయ్కి వెళ్తున్నారా? దుబాయ్కి వెళ్తున్నారు. కాకపోతే అవునా, బాంబ్ ఫోడ్నే వాళ్ళ. సో ఒక 4-5 సిటీస్ కవర్ చేసేసుకొని దీని తర్వాత అన్న దుబాయ్ వెళ్ళిపోతాడు. మనము నీకు ప్రేమిస్తున్నాను. లड़की का बोल दो, किसी लड़की को. తెలుగు లड़की मिलेगी तो. ఓకే, చలో ఇంకా సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. దీని తర్వాత ఏమేం కంట్రీస్ మీకు చెప్పాను కదా, మనం ఇటు సైడ్ వెళ్తాం, రష్యా సైడ్. అన్న దుబాయ్ సైడ్ వెళ్ళిపోతాడు. సో ఈ రోజు అయితే మనము మజారీ షరీఫ్ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో పొద్దున్నే 7 o'clock అయింది ఫ్రెండ్స్. కాకపోతే 5:30కే ఇక్కడ ఏమంటారు సన్ రైజ్ అయిపోయింది. పొద్దున్నే 5 o'clockకి లేస్తే మొత్తం అంతా వెలుతురు ఉన్నది. మరి ఎందుకో ఇక్కడ తొందరగా సన్ రైజ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ పొద్దున్నే మజారీ షరీఫ్ ఇలా ఉందనమాట. సలాం వాలేకుమ్. नाम क्या है आपका? नाम नेम? यूसुफ. बिलाल. स्कूल जा रहे हैं आप? स्कूल जा रहे हो? स्कूल नहीं जा रहे हैं. ओके. स्कूल जा रहे हैं आप? किधर है स्कूल आपका? इधर है. आप क्या पढ़ रहे हैं? 7th क्लास में. ओके, आपका नाम क्या है? आवाज नहीं आ रहे. मोहम्मद जावेद. ओके, ठीक है. బాయ్. సో మజారీ షరీఫ్ పొద్దున్నే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది మినార్ లాగా ఏమంటారు, ఇది ఒక క్లాక్ టవర్ లాంటిది అనమాట. ఇంతకుముందు లేదు, ఇది రీసెంట్గానే కడుతున్నారు అనుకుంటా. మొత్తం మజారీ షరీఫ్లో ఆల్మోస్ట్ 53 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారట, పెద్దవి. సో కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అనమాట ఈ సిటీ. ఎందుకంటే ఉజ్బెకిస్తాన్ బార్డర్ దగ్గర ఉంది కాబట్టి కొత్త మస్జిద్లు అవన్నీ కడుతున్నారు. సో ఇవి లోకల్ ట్యాక్సీలు బ్లూ కలర్లు ఉంటాయి అనమాట. ఇదిగోండి
ఇక్కడ ఏ కార్లకు కూడా నెంబర్ ప్లేట్స్ ఉండవు, ఉన్నా కూడా అవి ప్రాపర్గా పేపర్స్ కూడా ఉండవు అనమాట. ఇక్కడ వాళ్ళకి లైసెన్స్ లేకున్నా వీళ్ళు డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చిన, ఇక్కడ పాలు అమ్ముతున్నారు అనమాట. ఈ పాలల్లో ఎగ్ వేసి దాని తర్వాత పాలేసి చక్కెర వేసి ఇస్తున్నారు. కొంచెం వెరైటీ ఉందన్నమాట. నేను మాత్రం ఓన్లీ పాలు చక్కెర వేసి తీసుకున్నా. సో ఇదిగోండి ఈ బ్రెడ్, అది పాలు అండ్ ఎగ్ వేసిన పాలు తాగుతారు అనమాట. ఇగో ఇది ఓపెన్గా టిఫిన్ సెంటర్ లాంటిది అనుకోండి. ఇక ఇగో ఇదిగోండి ఆఫ్ఘనిస్తాన్లో పొద్దుట బ్రేక్ఫాస్ట్ ఒక ఎగ్ ఉంది కదా, ఎగ్ వేసేసి దాంట్లో కొంచెం చక్కెర వేసి కలిపి మిక్స్ చేసి దాంట్లో పాలు వేసుకొని బ్రెడ్ తోటి తింటారనమాట. చాలా ప్లేస్లలో చూసిన ఆఫ్ఘనిస్తాన్లో. సో ప్రీవియస్గా నేను వచ్చినప్పుడు కూడా చూసిన. సో దీనికి వచ్చేసి 20 ఆఫ్ఘానీ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది అంటే దాదాపు ఒక 30 రూపాయలు అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ పాలే తాగుతున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద చపాతీలు కూడా తింటారు. దీన్ని ఏమంటారు అంటే ఏ నామ్ క్యా హై? నాన్ ఓకే బ్రెడ్. మొత్తానికి అయితే పాలు తాగేసిన, పాలు చాలా రోజుల తర్వాత తాగిన, కొంచెం అట్లట్లు ఉన్నాయి. బట్ ఓకే, మొత్తానికి అయితే ఫినిష్ చేసేసిన. కొంచెం చక్కెర ఎక్కువైపోయింది, వదిలేసిన సగం పాలు. బట్ చాయ్ కూడా దొరుకుతుంది అంట, చాలా దూరం ఉన్నది. అందుకని చెప్పేసి నేను చాయ్ తాగలేదు. షాప్స్ అన్నీ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి అనమాట. జ్యూస్ సెంటర్లు కానీ ఫుడ్ కానీ. అక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత అవుతుంది? 8 o'clock అవుతుంది. బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది ఎప్పటికంటే 10:30 వరకు అయిపోతుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్లో, ఈజిప్ట్లో ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ ఉంటుంది, దీన్ని జరాన్స్ అంటారు. సో బైక్కే 2 టైర్లు పెట్టేసి ఇలాంటి ఒక కొత్త వెహికల్ని ఇన్వెంట్ చేశారు. ఇవి మనకి కనిపిస్తూనే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఇదిగో చూడండి, చిన్న చిన్నగా సామాన్లు తీసుకోవడానికి అని చెప్పేసి యూజ్ చేస్తారు. ఇదిగోండి జరాన్స్, చెరుకు గడలు. ఇదిగోండి హలో సలాం. సో ఇగో ఇలాంటి వెహికల్స్ అన్నమాట. మంచిగా డెకరేట్ చేసారు. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసారో, భలే ఉన్నాయి. సో ఇటు సైడ్ మొత్తం అన్నీ కింద టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ షాప్స్, ఇంకా హార్డ్వేర్ షాప్సే ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఫ్రెండ్స్ అక్కడ పాలు తాగేసిన కదా, బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చిన. भाई इसका नाम क्या है? आपका नाम नहीं, इसका नाम పకౌడా, చక్లీ కబాబ్. సో ఇది చక్లీ కబాబ్ అంట. ఇది ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇది కంప్లీట్గా వెజిటేరియన్ అనమాట. నేను 2 years బ్యాక్ వచ్చినా కదా, నా ఫేస్ రికగ్నైజ్ చేసి అడుగుతున్నాడు, నువ్వు 2 years బ్యాక్ వచ్చినావు కదా అని చెప్పేసి. ఇటు సైడ్ మొత్తం చెప్పులు తయారు చేసే ఇవి ఉన్నాయి, మిషన్స్. చెప్పులు ఎవరికన్నా పాడైపోయినా లేకపోతే కొత్తవి తయారు చేయాలన్నా మనకి ఇన్స్టెంట్గా తయారు చేసి ఇస్తారనమాట. సో ఇది చూడొచ్చు. సలాం అలైకుం. ఏ క్యా హై? ये चप्पल बनाते नया वाला भी ऐसा नहीं, लेदर वाला कैसा ऐसा वाला बनाते. ఓకే, కొత్త చెప్పులు కుట్టడానికి అండ్ ఇది కుడుతున్నాడు అంకులు, కుట్టడానికి అండ్ రిపేర్ చేయడానికి అని చెప్పేసి ఇలాంటి ఎక్విప్మెంట్ వాడతారు. సో చూస్తున్నారా, దానికి దారము పైనుంచి ఉంది, దారము అట్లా కుడుతున్నారు. సో ఇది ఇలాంటి షాప్స్ అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి అది అక్కడ వరకు మొత్తం ఇలాంటి షాప్సే. మనకి మాల్లో లాగా పెద్ద పెద్ద ఏం కనబడాయి. పాత కాయిన్స్, ఇంట్లో పురాతన నగలు అవి ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ చెప్పులు కూడా అమ్ముతున్నారు అనమాట. షూస్, చెప్పులు, ఈ బాళ్ళు ఇవన్నీ. సో ఈ లైన్ మొత్తం అవే, లైన్కి లైన్ మొత్తం అవే ఉన్నాయి, చెప్పులు కుట్టే షాప్సే. ఈ నుంచి అది వాడి వరకు 1/2 kilometer వరకు ఉన్నాయి అన్నమాట. మనకి ఏంటంటే
నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి చెప్పులు కుట్టే మిషన్. టీకే టీకే इंडिया इंडिया से. मज़ा. थैंक यू. आप इधर से हो? पढ़ाई करते हो? पढ़ाई करते हैं here ट्यूशन. ट्यूशन. ओ ओके ओके. आपका नाम क्या है? बख्तियार. बख्तियार. ओके थैंक यू. Welcome. Mazar Sharif is from India. Which province of India? हैदराबाद. Hyderabad. Yeah. That's good. Not Pakistan Hyderabad. India Hyderabad. I know. Everyone thought like I'm from Pakistan Hyderabad. Not India Hyderabad. You know Delhi, Mumbai, Hyderabad, Bangalore. I know. Okay. More time I'm watching cricket. Cricket. Yeah, Hyderabad. Also Delhi. థ్యాంక్ యూ సో మచ్. క్రికెట్ కున్నంత ఫ్యాన్స్ అయితే ఎక్కడ లేరు. ఇండియా, ఇంకా పాకిస్తాన్, ఇంకేంటి ఆఫ్ఘనిస్తాన్లో చాలా మట్టుకు ఫ్యాన్స్ ఉంటారు క్రికెట్కి. ఎవరు అడిగినా కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అవి ఇవని పేర్లు టకటక గడగడ చదివేస్తూ ఉంటారు అన్నమాట. యాక్చువల్గా నా వెనకాల కనిపిస్తుంది కదా ఈ మజార్, యాక్చువల్గా దీని యుద్ధం అని చెప్పేసి వచ్చినాక మస్జిద్ కాదు, ఇది దీని పేరు మజార్ అని పిలుస్తారు. మజార్ అంటే వేరు, మస్జిద్ అంటే వేరు. మస్జిద్ అంటే వెళ్ళేసి ప్రేయర్ చేసుకుంటారు, కాకపోతే ఇది మజారు. ఇందులో ఈ ఇస్లాంకి సంబంధించిన ఒక ప్రవక్తది సమాధిలా ఉందన్నమాట. దాన్ని చూడడానికి అని చెప్పేసి వస్తారు. బట్ ఇది మాత్రము స్పెషల్లీ షియా ముస్లిమ్స్ అన్నమాట. మీరు వినే ఉంటారు కదా, ఇరాన్, ఇరాక్ ఇట్లా చాలా ఒక 6 కంట్రీస్లో షియా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన ప్రవక్త వాళ్ళ సమాధి అన్నమాట. సో అది నాకు కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ తెలుసు, కంప్లీట్గా అయితే ఏం తెలియదు. అదే అని చెప్తున్నారు. లాస్ట్ టైం అయితే ఒక గంట సేపు అట్లా మంచిగా తిరిగేసినా కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉన్నది. పర్మిషన్లు ఫాలో చేస్తలేరంటే 2 రీజన్స్ ఉన్నాయి. పర్మిషన్ కావాలంట, సో ఆ పర్మిషన్ మనం తీసుకోలేదు. లాస్ట్ టైం మనము ట్రావెల్ చేయడానికి అని చెప్పేసి ఎవ్రీ ప్రొవిన్స్కి ఒక లెటర్ లాంటి పర్మిషన్ లెటర్ లాంటిది తీసుకోవాలి. కాకపోతే నేను అది తీసుకోలేదు. లాస్ట్ టైం ఫ్రీగా ఇచ్చిర్రు, కాకపోతే ఇప్పుడు మనకి ఒక్కొక్క ప్రొవిన్స్కి 1,000 పే చేయాలంటే ఇండియన్ కరెన్సీలు ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 1,500 పే చేయాలి. ఇక్కడ ఒకటే రోజు ఉంటాం కాబట్టి 1,500 పే చేయడమా అని చూస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇందులో అమ్మాయిలని ఓన్లీ ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు అలౌ చేస్తారంట. సో అప్పుడు మందలో కలిసిపోయి పోదామంటే కూడా ఇప్పుడు ఇది మండే కాబట్టి కుదరట్లేదు. పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సో ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి, లేకపోతే ఇంకా బయట ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్దాము. ఓకేనా. ఈ కృష్ణ బ్రదర్ వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ లోకల్ వాళ్ళు కలిసిరు, వాళ్ళతో పాటు మంద కలిసి వెళ్ళిపోయాడు. కాకపోతే నాకైతే పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే. లాస్ట్ టైము ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు, కాకపోతే ఇప్పుడు మాత్రం కొంతమంది అమ్మాయిలు కనిపిస్తున్నారు బయట. ఇదిగోండి ఇట్లా డ్రెస్సులు, అబ్బాయిలు వేసుకునే డ్రెస్సులు, ఈ ఏమంటారు వీటిని పేరేంటో తెలియదు, కాకపోతే ఇవి చూస్తున్నారు కదా, ఈ డ్రెస్సులు అన్నీ సైడ్కి పెట్టేసి అమ్ముతున్నారు. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 600, 700, 800 అట్లా ఉన్నాయి అన్నమాట. మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇవన్నీ అబ్బాయిల డ్రెస్లే చూస్తున్నారు కదా, ఈ నుంచి అది అక్కడి వరకు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇవే కొనుక్కుంటున్నారు అనమాట. ఇప్పుడు నా ముందర ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ది ట్రెడిషనల్ బుర్కా అన్నమాట ఇది. ఓకే. ఈ బ్లూ కలర్ అన్నీ ట్రెడిషనల్ బుర్కాలు, నార్మల్గా వేసుకున్నాయి నార్మల్ అన్నమాట. సో అది మొత్తము అందులో అది వేసుకుంటే మొత్తం ఓన్లీ కళ్ళు మాత్రమే కనిపిస్తాయి, మిగిలిన బాడీ అంతా కవర్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో రూలు, చాలామంది అవే వేసుకుని కనిపిస్తారు. కొంతమంది నాలాంటి బ్లాక్ కలర్ వేసుకొని కనిపిస్తారు. ఈ దోమతెరలు ఇది కర్టెన్స్ లా ఉన్నాయి, కర్టెన్స్ అనుకుంటే ఇవి అన్ని షూసే. నార్మల్ అంత క్వాలిటీగా ఏం లేవు, లో క్వాలిటీ చెప్పుల్లా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. ఇదిగోండి షాపింగ్కి వస్తున్నారు లేడీస్. లాస్ట్ టైం ఒక్కరు కూడా కనిపించలేదు, ఓన్లీ మార్కెట్లో మాత్రమే కనిపించారు జనాలు. ఇక్కడ మార్కెట్ అండ్ ఈ లోపల చాలా మంది కనిపిస్తున్నారు. పొద్దుట స్కూల్స్కి వెళ్తున్నారు. ఇక్కడ కొన్ని ఆఫీసులలో కూడా వర్క్ చేస్తున్నారు అనమాట లేడీస్. లాస్ట్ టైం సిమ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్ళినా కదా, సిమ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా లేడీస్ ఉన్నారనమాట వర్క్ చేసేవాళ్ళు.
ఇక్కడ సెక్యూరిటీ జాబ్స్ కూడా చేస్తున్నారు అనమాట ఇక్కడ ఆడవాళ్ళు. సో ఇది సో అబ్బాయిల డ్రెస్సులు చూడొచ్చు. ఇట్లా ఒక పైజామా లాగా వేసుకుంటున్నారు, పైన ఒక జాకెట్ లాంటిది వేసుకొని పైన ఒక టోపీ లాంటివి పెట్టుకుంటున్నారు. ఈ టోపీల్లో 2-3 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో కంప్లీట్గా పొస్తో టోపీ, ఇంకోటేమో బలూచ్ టోపీ. దానికి కొంచెం కింద కట్ అయి ఉంటుంది అనమాట, ఇట్లా కొంచెం మధ్యలో కట్ అయి ఉంటుంది. ఇట్లా పగడ అలాంటివి కూడా పెట్టుకుంటున్నారు, మొత్తం టర్బన్ లాగా మొత్తం చుట్టేసుకొని. ఇలాంటి క్యాప్స్ కూడా ఉన్నాయి. అంటే వెరైటీ ఉన్నారనమాట ఇక్కడ ప్రజలు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ ఉన్నదనమాట. ఉజ్బెకిస్తాన్ దగ్గరలో ఉంది కాబట్టి. హలో, ఈ పోరాళ్ళందరూ స్కూల్కి పోయేసి వస్తున్నారు. ఇక్కడ స్కూల్స్ ఓన్లీ 6 months మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వింటర్లో అనుకోండి మొత్తం క్లోజ్ చేసేస్తారంట స్కూల్స్. ఎందుకంటే మంచు పడుతుంది కాబట్టి స్కూల్స్ అన్నీ బంద్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆ వింటర్ సీజన్ అయిపోయింది కాబట్టి మనకి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. 6 నెలలు మాత్రమే ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో మొత్తం క్లోజ్ అవుతాయి అంట. ఈ నూరిస్తాన్ సైడ్ మొత్తం అంతా చాలా మంత్స్ వరకు మంచు ఉంటుంది. అందుకని చెప్పేసి క్లోజ్ చేసి ఉంటుంది అనమాట. మామూలుగా ఇక్కడ కూడా పళ్ళ పుల్ల అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అదిగోండి వేప పుల్లలా, ఇవి ఏంటో తెలియదు. సో ఇవి పళ్ళ పుల్ల, ఈ మిస్వాక్. సో ఈ పళ్ళ పుల్లలు అంట ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో. హౌ మచ్? 20 రూపాయ 1 20. ఓకే. సో 10 రూపీస్ అంట ఇది పళ్ళ పుల్ల, మిస్వాక్ అని అంటారు. మనం కూడా వేప పుల్లలు వేసుకుంటాం కదా, వీళ్ళు ఏదో రకమైన పుల్లలు వాడుతున్నారు. సో క్యారెట్ జ్యూస్ ఇక్కడ చాలా ఫేమస్. कैसा लगा भाई? ठीक ठाक है, पूरा हाथ पे गिर गया। जस्ट ये क्या है ना, कभी इंडिया में खाया? इससे अच्छा खाया। लेकिन ठीक है, वेजिटेरियन तो चल जा रहा है। और इसमें क्या है ना, उन्होंने बस फलाफल डाल दिया है और सलाद थोड़ा डाला है, और ये वही ब्रेड है, वही नॉन है जो हम लोग खाते हैं। तो अच्छा है, ठीक ठाक है, काम चल जाएगा। ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ బ్లూ మాస్క్ లోపలికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, మొత్తము ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ తోటి చాలా బాగుంది. యాక్చువల్గా దీన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఎందుకు నిర్మించారంటే ఇది ప్రవక్త మహమ్మద్ గారి అల్లుడు ఖలీఫా అయిన అలీ బిన్ అబీ తాలిబ్ అని చెప్పేసి ఇతని సమాధి లోపల ఉంది. యాక్చువల్గా దీన్ని హజరత్ అలీ దర్గా అని కూడా అంటారు, అండ్ బ్లూ మాస్క్ అని కూడా అంటారు. సో చాలామంది ఇక్కడికి వచ్చేసి ప్రేయర్ అయితే చేసుకుంటారు. దీనికి ఇంకో పేరు ష్రైన్ అని కూడా పిలుస్తారు. ష్రైన్ అంటారు, మజార్ అంటారు. హిందువులకు మాత్రం బయట చూడడానికే పర్మిషన్ ఉంది, అది కూడా టూరిస్టులకి. సో లోపలికి, ఆ లోపల సమాధి ఉందని చెప్పాను కదా, ఆ లోపలికి వెళ్ళాలంటే మాత్రం హిందువులకి పర్మిషన్ అయితే ఇవ్వరు, ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. సో నేను అందుకని చెప్పేసి బయట నుంచే వీడియో చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వైట్ కలర్గా కిందంత ఫ్లోర్ ఉంది కదా, అది పాలరాయితో నిర్మించారు. చాలా చల్లగా ఉంటుంది, మనకి ఎండగొట్టినా కానీ మనకి కాళ్ళు అనేటివి కాలవు. బట్ ఈ ఆర్కిటెక్చర్ మాత్రం సేమ్ ఉజ్బెకిస్తాన్, కజాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మొత్తం ఇదే ఆర్కిటెక్చర్ ఉంటుంది. బ్లూ కలర్లో, సీ గ్రీన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఈ మదర్సాలు కూడా ఈ ఆర్కిటెక్చర్ తోటే ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా బయటికి వెళ్ళిపోదాం, ఓకేనా. ఫైనలీ బ్రదర్ వల్ల నాకు లోపల ఎంట్రీ అయితే దొరికింది. టకటక వీడియో వేసుకొని అయితే వచ్చేసిన. మళ్ళీ కెమెరా చూస్తే మళ్ళీ పట్టుకోవడం లాంటి, మళ్ళీ ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తారేమో అని చెప్పేసి టకటక వీడియో తీసుకొని 4-5 క్లిప్పులు తీసుకొని వచ్చేసిన. యాక్చువల్గా లోపల అది ఉంటుంది కదా, మన ఖబర్ అంటారు కదా, ఆ లోపలికి అయితే మనకి హిందువులకు అలో లేదు, ఇస్లాం వాళ్ళకైతే అలో ఉంది. సో లోపలికి వెళ్ళలేదు, బయట అంతా తిరిగేసి వచ్చిన అనమాట. ఫ్రెండ్స్ యాక్చువల్గా పొద్దున్న నుంచి మైండ్ పని చేస్తలేదు. సిమ్ కార్డ్ లేకపోతే మనకు నడవదు కదా, సిమ్ కార్డ్ తీసుకుందామని చెప్పేసి స్టోర్కి వచ్చాను. స్టోర్కి వస్తే ఇక్కడ మామూలుగా ఆఫ్ఘనిస్తాన్లో రోషన్ సిమ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వైర్లెస్ అని 2 నెట్వర్క్లు నడుస్తాయి. సో నేను లాస్ట్ టైం రోషన్ తీసుకున్నా, అదంతేం బాగా వర్క్ చేయలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ ఆఫ్ఘనీ వైర్లెస్ నెట్వర్క్ ఉంది, అది తీసుకుందామని వచ్చిన. ఇక్కడ సిమ్ కార్డ్కి ఏమో 110 రూపీస్, అండ్ ఈ ఇంటర్నెట్కి 24 GBకి
680 రూపీస్ అనమాట విత్ ట్యాక్సెస్తో అన్ని కలిపి మొత్తం 780 రూపీస్ ఛార్జ్ చేశారు అఫ్ఘానీ. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు ఒక మోర్ దాన్ 1200-1300 అవుతుంది. చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇండియాలో చైనాలో తప్ప మిగిలిన ఎక్కడైనా కూడా చాలా ఎక్స్పెన్సివ్ డేటా. సో అది యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక విషయం అయితే షేర్ చేయాలి. స్టోర్ లోపలికి వచ్చిన వెంటనే నా పాస్పోర్ట్ చెక్ చేస్తారు, నువ్వు అటు వెళ్ళమని చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిలకు వేరే కౌంటర్లు అండ్ అబ్బాయిలకు వేరే కౌంటర్లు అని చెప్పేసి తెలిసింది. సో అది చాలా పబ్లిక్ ప్లేసులలో నేను గమనించింది ఏంటంటే రెస్టారెంట్కి వెళ్ళిన అమ్మాయిలకు వేరు అబ్బాయిలకు వేరు, ఇలాంటి స్టోర్స్కి వచ్చిన అమ్మాయిలకు వేరు అబ్బాయిలకు వేరు. సో మొత్తానికైతే సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాము, బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్స్, మనకి ఆఫ్ఘనిస్తాన్లో నోట్లు బ్యాంక్లో కాకుండా, బ్యాంక్లో చాలా తక్కువ మంది చేంజ్ చేసుకుంటారు. ఇట్లా రోడ్ల మీద ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అదిగో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఒక షాప్ ఉంది, ఇక్కడ ఒక షాప్. హలో సలాం అలైకుం. ఇదిగోండి ఇక్కడ మనకి ఇరాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ చాలా నోట్స్ ఉన్నాయి అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ నోట్లు చూడండి చిరిగిపోయినాయి, అయినా కూడా ఇవి వెళ్తాయి అంట. సో మనం ఇరాన్కి వెళ్ళినాం కదా, ఇరాన్కి వెళ్ళినప్పుడు ఇగో ఆయన అయతుల్లా ఖమేనీ నోటు మీద ఆయన ఫోటో ఉంటుంది అనమాట, మనకు గాంధీ తాతలాగా. సలాం. ఇగో ఇటు సైడ్ కూడా చాలా షాప్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక షాపు అక్కడ ఒక షాపు. బ్యాంక్లో చాలా తక్కువ మంది చేంజ్ చేసుకుంటారు. మనం లాస్ట్ టైం ఇక్కడనే చేంజ్ చేసుకున్నాము. ఇదిగోండి యూరోస్ అండ్ సౌదీ అరేబియా కరెన్సీ, ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ, ఇరాన్ కరెన్సీ, డాలర్స్ ఇట్లా రోడ్ల మీదనే సేల్ చేస్తారనమాట. ఇది టర్కీ కరెన్సీ అంట, ఇదిగో చూడండి. సో ఇది పాకిస్తాన్ కరెన్సీ 5000, అఫ్ఘాన్ కరెన్సీనే 1100, 11,000, మన 1100. ఓకే, इंडियन में कितना होगा? डिवाइड बाय 3. अरे ये 5000 है ना, इंडिया का 2000 के आसपास. ఓకే, పాకిస్తాన్ కరెన్సీ ఇది 5000, మన ఇండియాలో 2000 వస్తుంది అంతే. పాకిస్తాన్ కరెన్సీకి అసలు వాల్యూ లేదు. ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఇరాన్ కరెన్సీ. మనం వెళ్ళాం కదా, ఇరాన్ రియాల్ అని పిలుస్తారు, తుమాన్ అని కూడా పిలుస్తారు. సో ఇది 1000. ఇరాన్ కరెన్సీ మాత్రం చాలా చాలా పడిపోయింది. 2 years బ్యాక్ 130 రూపీస్ ఉండే 100 రియాలకి, ఇప్పుడు మాత్రం జస్ట్ 70 రూపీస్ 80 రూపీస్కో పడిపోయింది. దాదాపు ఆల్మోస్ట్ నియర్లీ దగ్గర సగంకి. ఫైనల్లీ కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. ఒక 10 షాప్స్ ఉన్నాయి. ఈ అన్న మాత్రమే కొంచెం మంచి రేట్ ఇస్తున్నాడు అనమాట. బోల్ భాయ్ ఫోటో ఫోటో క్యా 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 బోల్. ఓకే 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 ఓకే. ఫైనల్లీ మనం అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. $300. ఇది చూస్తున్నారు కదా, నోట్లు కొంచెం ఇట్లా ఖరాబ్ అయి ఉంటాయి, బట్ అయినా కూడా కొత్త నోట్లు ముద్రిస్తలేరు వీళ్ళు. సో ఈ రోజు రేట్ ప్రకారం అయితే 67 అఫ్ఘానీ రూపీస్. అఫ్ఘానీ కరెన్సీ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఇంపోర్ట్స్ ఆపేసారు. ఇక్కడ వీళ్ళు ఉన్న సామాన్లు ఇవన్నీ వీళ్ళే వాడుకుంటారు అనమాట. స్వదేశీ వస్తువులు ఎక్కువ వాడుతున్నారు, అందుకని చెప్పేసి కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది రోజు రోజుకి. నేను వచ్చినప్పుడు 2 years బ్యాక్ ఇండియన్ కరెన్సీ ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ సేమ్ ఉండేది, ఇప్పుడు మాత్రం చేంజ్ అయిపోయింది. ఫైనల్గా అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. ఇంకో పెద్ద పని ఉన్నదన్నమాట, అది పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. అది మాత్రం ఈరోజు కుదరదని చెప్పారు. సో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒకటే ఈ డ్రెస్ తీసుకొని వచ్చిన. ఆఫ్ఘనిస్తాన్లో ట్రావెల్ చేయాలంటే ఇంకొక ఇలాంటిది ఒక 2-3 తీసుకోవాలి, ఎందుకంటే రోజు ఒకటే వేసుకోలేం కదా. సో అందుకని చెప్పేసి ఒక షాప్కి వచ్చాను. మజారీ షరీఫ్లోనే ఒక పెద్ద మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లో లేడీస్కి సంబంధించినవన్నీ దొరుకుతున్నాయి. సో మనకి బ్రదర్ పరిచయం అయ్యారనమాట. బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? టెల్ మీ యువర్ షాప్. My name is Wasimullah Farizada. స్లో Mushtari fashion. Okay. Selling Indian dresses also. Yes, why not? So where are you getting from? We are getting this from Surat, Gujarat, Delhi. ఓకే, కెన్ యూ షో మీ? Yes, you can see. సో ఇక్కడ అఫ్ఘాన్ పీపుల్ ఇండియన్ డ్రెస్లు వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. Saror kameez.
Ah. It has also lots of colors, lot of designs. Okay. And it's come in different sizes. For example, medium, XL, Okay. small, 2XL. You import from Surat? Yes, we import Surat. Surat? But, actually, some of our other goods like this, you can see in here. Are. These goods came from Pakistan because, as you know, there are some political issues that Indian government doesn't give us visa. So Okay. obviously other political issues, but Alhamdulillah, India has opened the doors for us. Especially from India, we imagine our Indian brothers like our own brothers, even from our mothers. Yeah, because this is the second time I'm coming just because of love what I get back in like 2025. I'm very happy to see you in Afghanistan. Yeah. చాలా మంది అనుకుంటారు ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలు ఓన్లీ బురకాలు వేసుకొని తిరుగుతారు, మోడర్న్ డ్రెస్లు వేసుకోరు అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ చూస్తే మీరు షాక్ అవుతారు. అక్కడ స్కర్ట్స్ ఉన్నాయి అండ్ మోడర్న్ ఫ్రాక్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న స్కర్ట్స్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్లు ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇగో ఇవి ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న డ్రెస్లు అన్నమాట. ఇగో ఇవన్నీ పార్టీ వేరు. ఇదిగోండి ఇటు సైడ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, అటు సైడ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి. మొత్తం ఇగో ఇలాంటి డ్రెస్సెస్ ఉన్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇగో ఇది. సో గైస్ ఫైనల్లీ ఇదైతే సెట్ అయిపోయింది. అన్ని కలర్ఫుల్ చూపించాడు అనమాట బ్రదరు. వేరే షాప్కి వచ్చాము. ఆ షాప్లో మొత్తం అంతా ఎలా ఉన్నాయంటే ఫ్యాన్సీ ఐటమ్సే ఉన్నాయి. మన ఇండియాలో కొంచెం ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉంటాయి కదా అలాంటివే. సో ఫైనల్లీ ఇంకోటి అయితే కొనుక్కున్నాం. బ్రదర్ హౌ మచ్? No problem again. నో ప్రాబ్లమ్ అగైన్. టెల్ మీ. 1600 అఫ్ఘానీ. Again, yes. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా షాపింగ్ అయితే అయిపోయింది. మొత్తానికి అయితే డ్రెస్ తీసేసుకున్నా. దీనికి 1600 పడింది ఇండియన్ కరెన్సీలో 2000. ఈ పైన చున్నీ కూడా తీసుకున్నా, దీనికో 200 అనమాట. మొత్తం ఒక అప్రాక్సిమేట్ 2000 అట్లా అయిపోయినాయి అనమాట. సో నేనైతే ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి అయితే వెళ్తున్నా. బాగా టైర్డ్ అయిపోయినాయి ఈ రోజంతా తిరిగి. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి. బాయ్, టేక్ కేర్.